హాబీస్ అనేవి మనకు నచ్చి మనం సొంతంగా చేసుకునేవే హాబీస్. ఫ్రీ టైమ్‌లో టీవీ చూడడం ఓకే. దట్స్ ఎ హాబీ. ఎందుకంటే నాకు టీవీ చూడడం ఇష్టం. ఐ లైక్ టు వాచ్ క్రికెట్. దట్ ఈస్ ఎ హాబీ. బట్ హాబీస్‌లో that is the easiest kind of hobby. Anyone can do that. But what makes a hobby different is when you can learn something out of it, when you can grow personally out of it. That is what makes hobby different. So I'll just touch about hobbies. Basic just hobbies ante enti avanni, right? What are hobbies? First of all, hobbies ante andarki telusu, things that we do in our leisure time. ఖాళీగా ఉన్నప్పుడు చేసేదే హాబీస్. ఎనీథింగ్, ఇట్ మైట్ బి ఎనీథింగ్. ఐఎమ్ నాట్ pinpointing on any particular hobby, but anything which we do when we are having a leisure time is hobby. కొంతమందికి స్లీపింగ్ అవ్వచ్చు, కొంతమందికి టీవీ అవ్వచ్చు, కొంతమంది క్రికెట్ అవ్వచ్చు, కొంతమంది కుకింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రైట్? సో ఈ సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఇట్ గివ్స్ అస్ సంథింగ్ టు డూ ఫన్. మనకి ఎంజాయ్ చేస్తూనే అరే ఇదేంట్రా బాబు ఎక్స్ట్రా పని అనుకోకుండా చేసేదే హాబీ, రైట్? అంటే ఎప్పుడెప్పుడు ఫ్రీ టైం దొరుకుతుంటే చేసుకునేదే హాబీ. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో వీ గెట్ టు లెర్న్ న్యూ స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు చాలా మందికి జాబ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉండొచ్చు. 9 hours వర్క్ చేసి చాలా చాలా స్ట్రెస్ఫుల్గా ఉండొచ్చు, రైట్? సో హాబీ అనేది ఇట్ కెన్ బి కైండ్ ఆఫ్ అ రిలాక్సేషన్. మనం డీస్ట్రెస్ అవ్వడానికి కానీ, మనకు నచ్చింది చేస్తే కొంతమంది తగ్గుతారు. లైక్ మనకున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ, మనకున్న టెన్షన్స్ కానీ కొంచెం తగ్గుతాయి. సో ఇన్ దాట్ వే ఆల్సో హాబీస్ విల్ హెల్ప్ టు మేక్ ద లైఫ్ మోర్ క్రియేటివ్, రిలాక్సింగ్ అండ్ ఫన్, రైట్? సో దీస్ ఆర్ ద బేసిక్ వాట్ ఆర్ హాబీస్. సో ఇది జనరల్ పై చార్ట్ కనుక మనం తీసుకుంటే అయితే ఐ జస్ట్ అబ్జర్వ్ దీస్ కైండ్ ఆఫ్, దిస్ ఈస్ ద జనరల్ థింగ్, రైట్? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సే వాచింగ్ టీవీ ఈస్ దేర్ హాబీ, రైట్? అండ్ ఫ్యూ ఆఫ్ పీపుల్ సే ఐ లైక్ టు గో టు పార్టీస్, మీట్ అప్ ఫ్రెండ్స్, బయటికి వెళ్ళడం, దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ హాబీ. సో సోషలైజింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ఈస్ ద నెక్స్ట్ కైండ్ ఆఫ్. ద థర్డ్ వన్ ఈస్ స్పోర్ట్స్, లైక్ క్రికెట్ ఆడతా, gully cricket. So that is one kind. Reading, computer use, playing games, relaxing and thinking. All these are like the general hobbies which we see around. So ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద పై చార్ట్ is covered by watching TV, right? Watching TV is not bad. So what you're watching in TV, that depends on what you're watching on your TV. If you're watching uh, 8 hours of TV, okay, and you're watching 6 hours of nothing, just daily serials or any kind of news debates which doesn't give anything for you, so that is meaningless. But instead, if you're watching 4 hours of documentaries or 4 hours of some useful information which interests you, అంటే చూడాలి కాబట్టి యానిమల్ ప్లానెట్ ఓపెన్ చేసి చూస్తాను అంటే దట్ ఈస్ నాట్ అగైన్. సో ఇంట్రెస్ట్గా చూడాలి. వీ షుడ్ బి ఏబుల్ టు రిమెంబర్. టీవీ ఆపేసినా కూడా ఏం చూసావరా, ఎక్స్ప్లెయిన్ చేయగలవా అనే లెవెల్లో మనం చూస్తే దట్ ఈస్ ఇంట్రెస్ట్, అంతే కదా? మనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటేనే మనం అటెన్షన్ పే చేస్తాం. మనకి ఇంట్రెస్ట్ లేకపోతే అవతల వాడు ఎంత చెప్పినా కూడా మనం చూడం, రైట్? సో దిస్ ఈస్ ద జనరల్ డిస్ట్రిబ్యూషన్. అండ్ కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్సే ఉన్నారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రాయింగ్ బాగా వేస్తాను. ఓకే, నేను ఒక డ్రాయింగ్ వేసాను, ఒక ఫోటో పెట్టాను, ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడో పెట్టి ఇది నా హాబీ, చేశాను ఫ్రీగా ఉన్నప్పుడు అని పెట్టాను. అందరూ అరే నువ్వు చాలా బాగా వేస్తావురా, నాకు కనుక వస్తే నేను కూడా వేస్తాను రా, ఇలాంటి కామెంట్స్ మనం ఇంటనే ఉంటాం. అరే నేను కనుక వేయగలిగితే వేస్తాను రా, బాగా వేస్తాను అని చెప్పి, రైట్? ఇప్పుడు హౌ టు చూజ్ అ హాబీ. హాబీ అనేది ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగే తీసుకుందాం. నేను డ్రాయింగ్ వేయగలను నాకు ఎలా తెలుసు? వేశాను కాబట్టి తెలుసు, అంతే కదా? ఐ డిడ్ ఇట్ రెగ్యులర్లీ ఫర్ ద లాస్ట్ 6 months, దెన్ ఐ గాట్ బెటర్ అట్ ఇట్, దెన్ ఐ రియలైజ్డ్ ఓకే డ్రాయింగ్లో నాకు కొంచెం స్కిల్ ఉంది, సో ఐ కెన్ ఇంప్రూవ్ ఆన్ దిస్. ఓకే, సిమిలర్లీ ఇఫ్ ఐ వెంట్ టు కుకింగ్, సో ఫస్ట్ నేను కుకింగ్ చేశా కాబట్టి ఐ ఎక్స్పెరిమెంటెడ్ ఫ్యూ థింగ్స్ కాబట్టి ఐ గాట్ టు నో దట్ ఓకే స్కిల్ ఉంది కుకింగ్లో. అట్లా ఐ ట్రైడ్ అవుట్. ఎక్స్పెరిమెంట్ చేయడం వల్లనే మనం ఏంటో మనకు తెలుస్తుంది, రైట్? సో ఇప్పుడు మనం చాలా మందిని చూస్తాం, చిన్నప్పుడు చాలా యాక్టివిటీస్ చేస్తాం. స్కూల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ లేకపోతే ఏదో ఒకటి చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. బట్ పోను పెద్దయ్యాక ఏమవుతుంది, వి గెట్ ఆల్ దీస్ రెస్పాన్సిబిలిటీస్, జాబ్స్ అంటారు, టైమింగ్స్ అంటారు, వర్క్ ప్రెషర్ అంటారు, రైట్? సో స్లోలీ ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. అరే ఇది కూడా ఎక్స్ట్రాగా ఎందుకురా మనకి అని చెప్పి మెల్లమెల్లగా అది కట్ చేసేస్తాం మన లైఫ్ నుంచి. బట్ లాంగ్ రన్లో అది ఎంత హెల్ప్ అవుతుంది అనేది ఐ డోంట్ థింక్ అందరూ రియలైజ్ అవుతారని. ఓకే, ఎందుకంటే ఇన్ ద లాస్ట్ జాబ్ దట్ ఐ హ్యాడ్ ఒక పెద్ద సిఇఓనే వచ్చాడు, లైక్ సిఎఫ్ఓ. హీ కేమ్ ఫ్రమ్ స్విట్జర్లాండ్. ఓకే, అండ్ హీ వాస్ గివింగ్ అ స్పీచ్, అండ్ మా
మేనేజర్ని అడిగాడు, వాట్ ఆర్ యువర్ హాబీస్, వాట్ డూ యూ డూ అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్రీ టైమ్ అని చెప్పి. మా మేనేజర్ ఏమో పెద్ద ఇంప్రెస్ చేద్దాం అన్నట్టు, I don't have any hobbies because I don't have free time. I spend 12 to 16 hours working for the company, working for the growth of this company అని అన్నాడు. అప్పుడు సిఎఫ్ఓ ఏమన్నాడంటే, I don't want you to work 12 hours and 16 hours for me, including giving your free time. Okay. I want you to grow personally as well as professionally. So I want you to pick up a hobby అని అన్నాడు. ఓకే. సో హాబీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మేబీ ఇండియాలో అంత స్ట్రెస్ చేయకపోవచ్చు గానీ, బట్ వాట్ ఐ సా ఫ్రమ్ అదర్ పీపుల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఇస్ దట్ దే ఆల్ హ్యావ్ అ హాబీ. వాళ్ళకి డే జాబ్ ఉన్నా కూడా దే గివ్ మోర్ స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ టు హాబీ. ప్రతి వాళ్ళకి గ్యారేజ్‌లో ఏదో ఒక బిల్డింగ్ ఎక్విప్‌మెంటో ఏదో ఒకటి ఉంటుంది. సో దే ఆర్ మోర్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ హాబీస్. బట్ ఇండియాలో మోర్ వర్కహాలిక్ మైండ్ సెట్ వచ్చేసింది. లైక్ పీపుల్ ఆర్ నాట్ కాన్సంట్రేటింగ్ ఆన్ ద హాబీస్ అని ఐ ఫీల్ దట్. So these are a few tips which can help you how to select a hobby. So for example, నాకు ఏ హాబీ లేదు, I just want to try out what I'm good at అని అనుకున్నాం అనుకోండి. So you can do few things like I already said, you can take it back to your childhood. చిన్నప్పుడు చేసేవాన్రా, ఇప్పుడు పెద్దయ్యాక మానేశానురా అనే కొన్ని ఉంటాయి. సో యూ కెన్ ట్రై అండ్ పిక్ ఇట్ అప్. ఇప్పటికి కూడా నేను చేయగలనా లేదా అని టెస్ట్ చేసుకోవచ్చు, రైట్? అండ్ సిమిలర్లీ యూ కెన్ ఎక్స్పెరిమెంట్ అండ్ ట్రై అవుట్ న్యూ థింగ్స్. ఓకే. Experiment and try out new things. And like I said, if you want to do, if you have interest in something like if you want to draw, pick up a paper, 10 drawing లేయండి, 20 drawings వేయండి. Okay, someone is not on mute. Can you కొంచెం మ్యూట్ లో ఉండగా, రైట్, థ్యాంక్ యూ. ఓకే. యా. అండ్ ప్రతి వాళ్ళకి అరే ఇది చేయగలిగితే బాగుండు అని ఒకటి ఉంటుంది, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ లో ఫేస్బుక్ లో ఒక వీడియో చూసారు, డ్రాయింగ్ బాగా వేసాడు, లేకపోతే ఏదో ఒకటి మీకు చేయాలనుకున్నది వాడు బాగా చేస్తున్నాడు. సో మీకు ఒక థాట్ వస్తుంది, అరే నేను ఇది చేయగలిగితే బాగుంటుంది అని. బట్ చాలా మంది ఏంటి చూసేసి వదిలేస్తారు. బట్ వై డోంట్ యూ ట్రై? కొంచెం ట్రైల్ వేసి కొంచెం చేస్తేనే కదా వీల్ నో వెదర్ వీఆర్ గుడ్ అట్ ఇట్ ఆర్ నాట్. అంటే ఓకే, ఐ కెన్ ఇంప్రూవ్ అపాన్ దిస్ అని ఒక ఫీలింగ్ వస్తే దెన్ వీ కెన్ ట్రై అండ్ డూ థింగ్స్ మోర్. ఓకే. అండ్ స్టార్టింగ్ లో కొంచెం కష్టం అవ్వచ్చు, ఎందుకంటే మనం ఏది గుడ్డో మనకే తెలియదు. సో వీ నీడ్ టు ట్రై అవుట్ డిఫరెంట్ థింగ్స్, మోర్ హాబీస్ ఎక్స్ప్లోర్ చేయాలి. దెన్ వీ కెన్ పిన్ పాయింట్, ఓకే దిస్ ఈస్ వన్ స్కిల్ విచ్ ఐ కెన్ బిల్డ్ అపాన్ అని చెప్పి. ఓకే. అండ్ కొన్ని ఉంటాయి, కొన్ని హాబీస్ ఆర్ ఎక్స్పెన్సివ్. ఐ అగ్రీ దట్. సో ఫోటోగ్రఫీ చేయాలని ఉంది. సో ఫోటోగ్రఫీ చేయాలంటే ఫస్ట్ మీకు ఫోటో ఎలా తీయాలో రావాలి, దాని తర్వాత కెమెరా కావాలి, దాని తర్వాత ప్లేసెస్కి వెళ్ళాలి, దాని తర్వాత తీయాలి. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పెన్సివ్ హాబీ. సో స్టార్టింగ్లో మీరు ఫోటోగ్రఫీ చేయాలి అనుకుంటే ఫస్ట్ వీ నీడ్ టు స్టార్ట్ విత్ సమ్ ఇన్ఎక్స్పెన్సివ్ వన్స్. అంటే ఖర్చు లేకుండా చేయగలిగేవి, తక్కువ ఖర్చుతో అయ్యేవి. ఫస్ట్ ఇఫ్ యూ స్టార్ట్, దెన్ మనకి ఇంట్రెస్ట్ అనేది, ఫస్ట్ ఇంట్రెస్ట్ రావాలి కదా దేనికైనా. సో ఫస్ట్లోనే మనీ పెట్టేసేసి ఇది నాకు రావట్లేదు అని ఫీల్ అయ్యే కన్నా ఫస్ట్ వీ నీడ్ టు స్టార్ట్ విత్ స్మాల్ వన్స్ అండ్ దెన్ స్లోలీ బిల్డ్ అప్ ఆన్ దట్. సో మనకి ఇంట్రెస్ట్ ఉంది అని మనకు తెలిస్తే దెన్ వీ కెన్ గో ఆన్ అండ్ ఇన్వెస్ట్ మనీ. సో మనీ అనేది వెన్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ మనీ, దెన్ దట్ ఈస్ అ సీరియస్ హాబీ. అంటే మీరు పర్సూ చేయాలి అని మీరు ఫిక్స్ అయినప్పుడే దెన్ ఓన్లీ యూ విల్ స్టార్ట్ టేకింగ్ ద డెసిషన్ ఆఫ్ ఇన్వెస్టింగ్ సమ్ మనీ, రైట్? So what I say is that initially we need to take some time to రీసెర్చ్ అబౌట్ అవర్ సెల్స్. అంటే మన హాబీ మనమే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి, మనం ఏంటో మనం తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనకి ఏమేం ప్యాషన్స్ ఉన్నాయి, మనం ఏమేం చేయగలం, ఏమేం చేసేవాళ్ళం, అవన్నీ మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. సో డిఫరెంట్ థింగ్స్ ఎక్స్పెరిమెంట్ చేయాలి. దెన్ విల్ గెట్ అ idea about what I can do and what can I not do. Then we can take a step accordingly. Okay, this is just how to choose a hobby. Okay, ఇప్పుడు చాలా మంది చెప్తారు, నాకు ఆల్రెడీ ఇంత వర్క్ ఉంది, నాకు ఫ్రీ టైం లేదు, దెన్ వై షుడ్ ఐ చూజ్ అ హాబీ, వై షుడ్ ఐ టేక్ దట్ ఎక్స్ట్రా స్టెప్ ఆఫ్ టేకింగ్ అ హాబీ. ఓకే. సో లెట్ అస్ సే మీ కంపెనీ అని మాట్లాడుతున్నా, ఎందుకంటే జనరల్గా ఇప్పుడు యూత్ కానీ అబౌవ్ ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ సమ్వేర్ ఆర్ ది అదర్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, అందరూ వర్కింగే. ఓకే. సడన్లీ సమ్ గై కేమ్ ఫ్రమ్ anywhere, he might be your CFO or superior or someone, okay, and he has some question, okay, and he ఎవడైతే superior ఉన్నారో he is more interested in music or photography or something. He gave a presentation about his photography, his personal passion, okay. So in that case
if you go and talk about జనరల్ కంపెనీ వర్క్ కంపెనీ గాని ఇలా సో జనరల్‌గా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అదే సెషన్‌లో హి ఆస్క్డ్ యూ వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్స్? నువ్వేం చేస్తావు ఫ్రీ టైమ్‌లో అని అడిగాడు. రైట్? సో ఇంప్రెస్ చేద్దామని నువ్వు చెప్తే హి విల్ నో దట్ యూ ఆర్ లయింగ్. సో ఇన్‌స్టెడ్ ఇఫ్ యూ సే నార్మల్ థింగ్స్ లైక్ ఐ స్లీప్, ఐ వాచ్ క్రికెట్, ఐ వాచ్ టీవీ. ఓకే. హీ'll be like okay. He'll agree that okay, okay, good, but he won't be remembering you. రైట్? సో ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి అంటే వి నీడ్ టు హావ్ సంథింగ్ ఇన్ అవర్ బ్యాక్ పాకెట్. రైట్? ఇప్పుడు నాకు కూడా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంది. అక్కడ ఫోటోగ్రఫీ గురించి చెప్తున్నాడు. సో ఇఫ్ ఐ లేటర్ మీట్ హిమ్ అండ్ చాట్ అబౌట్ ఫోటోగ్రఫీ. వర్క్ గురించి మాట్లాడినా ఎవరు పట్టించుకోరు గానీ, బట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ హిస్ ప్యాషన్, రైట్? హీ హాస్ అ ప్యాషన్ ఫర్ ఫోటోగ్రఫీ. ఐ ఆల్సో హావ్ అ ప్యాషన్ ఫర్ ఫోటోగ్రఫీ. వి షేర్ సంథింగ్ ఇన్ కామన్ అపార్ట్ ఫ్రమ్ వర్క్. బికాస్ వర్క్ ఈస్ ఎవ్రీబడీ ఈస్ డూయింగ్ వర్క్, రైట్? వై షుడ్ హీ రిమెంబర్ యూ? Right? So if you talk about photography to him, then he'll remember you. Acha, okay, this guy is the one who talks about photography. He has a passion, right? So it makes you more interesting. ఒక group లో stand out అవ్వాలి అంటే it's always advisable to have a hobby like reading books. Reading books is obviously a great thing, right? చాలా మంది చెప్తుంటారు బుక్స్ చదవని, బట్ చాలా మంది చదవరు. Again, that depends on personal preferences. I'm not saying that everyone should read books. What I'm just saying, if you have anything apart from others, then that will make you stand out in one situation or the other. ప్రతిసారి అవుతుందని చెప్పను కానీ you will have some new skill, right? అందరికన్నా నాకు ఒకటి ఎక్కువ వచ్చు అని ఒకటి ఒకటి ఉంటుంది, రైట్? ఇంకోటి హాబీస్ హెల్ప్ యూ మోర్ పేషెంట్, బికమ్ మోర్ పేషెంట్. ఓర్పు సహనం అనేది వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్లో హాబీ అనేది ఏది వర్కౌట్ అవ్వదు. కరెక్టే. ఎందుకంటే మీరు ఎక్స్పెరిమెంటేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏది వర్కౌట్ ఉందో తెలియదు. సో యూ కీప్ ఆన్ ట్రయింగ్ డిఫరెంట్. ఇప్పుడు నాకు డ్రాయింగ్ చేయాలని ఎట్టి పరిస్థితుల్లో 100% నేను డ్రాయింగ్ చేసి తీరుతా అని ఫిక్స్ అయ్యాను అనుకోండి, ఓ 10 డ్రాయింగ్లు వరస్ట్గా వస్తాయి, బాగోవు, ఎవరికి నచ్చవు. అంత మాత్రాన గివ్ అప్ చేసేస్తే ఓకే, యూ క్యాన్ గివ్ అప్ అండ్ పికప్ అనదర్ వన్. బట్ నాకు ఇంకా చెయ్యాలి, ఎట్లాగైనా డ్రాయింగే చేయాలి అన్నప్పుడు ఇట్ టేక్స్ టైమ్. 1-2 months పట్టొచ్చు, 3 months పట్టొచ్చు. సో ఇన్ దాట్ ప్రాసెస్ వాట్ హ్యాపన్స్ ఇస్ వి బిల్డ్ అప్ అవర్ పేషెన్స్, రైట్? అది మనకి టచ్లోనే లేదు. ఇట్స్ బ్రాండ్ న్యూ టు అస్. సో వీఆర్ లెర్నింగ్ ఎ న్యూ స్కిల్, రైట్? సో ఇట్ హెల్ప్స్ అస్ బికమ్ మోర్ పేషెంట్. అరే ఎలా చేయాలి, ఏం మారిస్తే ఇది పర్ఫెక్ట్గా అవుతుంది అనేది థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇట్ హెల్ప్స్ అస్ బికమ్ మోర్ అండ్ మోర్ క్రియేటివ్, రైట్? అండ్ ఆల్సో ఇట్ కెన్ హెల్ప్ యూ బిల్డ్ యువర్ సోషల్ లైఫ్. ఓకే, like if you have some friends who are also interested in drawing, you also are interested in drawing, or you meet someone on Facebook or somewhere who is also interested in drawing, so you'll have something common to talk about కదా. ఎప్పుడు ఒకే విషయం గురించి మాట్లాడకుండా యూ కెన్ టాక్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్ రిలేటెడ్ టు డ్రాయింగ్ ఆర్ ఆర్ట్ ఆర్ ఎనీథింగ్ ఎనీ హాబీ, రైట్? సో ఆల్సో ఇట్ ఇంక్రీజెస్ యువర్ కాన్ఫిడెన్స్. ఓకే, నాకు ఇది వచ్చు అని నేను ఒకటి అంటే అపార్ట్ ఫ్రమ్ వర్క్ నాకు ఒకటి వచ్చు, ఐఎమ్ హైయర్ ఇన్ స్కిల్, ఐ అప్ మై స్కిల్ అని ఒక వచ్చినప్పుడు వీల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్, రైట్? అండ్ ఆల్సో ఇట్ ఇంక్రీజెస్ యువర్ నాలెడ్జ్ ఆబ్వియస్లీ బికాస్ వీఆర్ లెర్నింగ్ సంథింగ్ బ్రాండ్ న్యూ, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ చదివాను అనుకోండి, డిఫరెంట్ జానర్స్ ఆఫ్ బుక్స్ చదివితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. సో ఇఫ్ ఐ స్టార్టెడ్ డ్రాయింగ్, సో డ్రాయింగ్లో డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇఫ్ ఐ ఎక్స్ప్లోర్ ఆల్ ద డిఫరెంట్ స్టైల్స్ ఐ గెట్ సమ్ నాలెడ్జ్, రైట్? సో ప్రతి దానికి ఈచ్ అండ్ ఎవ్రీ హాబీ, డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ, కుకింగ్ కానీ, ఎనీ హాబీ, ఇఫ్ యూ టేక్ ఇట్, obviously it increases your knowledge and it increases your bandwidth, how much you are thinking about, right? And also it prevents bad habits and wasting time. ఇప్పుడు చాలా మంది వేస్టింగ్ టైం అంటే ఎలా అంటే ఏం వర్క్ లేదు, పోయి పడుకుంటారు, లేకపోతే బయట తిరుగుతారు ఫ్రెండ్స్ తోటి. లైక్ దట్ ఈస్ ద బేసిక్ టైం పాస్ వాట్ ఎవ్రీ వన్ డస్, రైట్? సో హాబీ ఉండడం వల్ల ఏంటి, ఓకే నాకు ఇప్పుడు ఫ్రీ టైం ఉంది కాబట్టి ఐ కెన్ డూ దిస్ అని వి డూ దట్ హాబీ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైమ్ అండ్ డూయింగ్ అన్నెసెసరీ థింగ్స్. వీ హ్యావ్ అదర్ పాస్ట్ టైమ్స్ కదా, వాళ్ళతో టైం వేస్ట్ చేసే కన్నా వీ హ్యావ్ అవర్ ఓన్ థింగ్ వీ కెన్ ఇంప్రూవ్ అపాన్. అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మనం మన వర్కే చేస్తూ ఉంటే ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్కి టైం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీ పికప్ చేసుకున్నారు అనుకోండి, ఫోటోగ్రఫీ కెమెరా కొనుక్కోవడానికే మీకు టైం, మీకు మనీ కూడా అయిపోతుంది. అంతే కదా. సో ఎక్స్పెన్సివ్ హాబీస్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ యుల్ హ్యావ్ సమ్ బడ్జెట్ ఫర్ యువర్ హాబీ. సో బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్ళే టైం కానీ, ఆ ఓపిక కానీ, ఆ ఇంట్రెస్ట్ కానీ మీకు క్రమంగా తగ్గిపోతుంది, రైట్? సో ఇఫ్ యు ఆర్
గెటింగ్ గుడ్ అట్ యువర్ హాబీ బాగుంది, నేను డ్రాయింగ్ బాగా వేయగలుగుతున్నా, I'm spending more time in drawing, so I won't have time for all these other things, unnecessary things, which won't help me in any way, right? See, as I said, మన రోజు చాలా స్ట్రెస్ కానీ బిల్స్, స్కూల్స్, రెస్పాన్సిబిలిటీస్ అని చాలా చేస్తుంటాం, రైట్? అండ్ హాబీస్ అనేది ఇట్ ప్రొవైడ్స్ ఎస్ అన్ అవుట్లెట్ ఫర్ క్రియేటివిటీ, రైట్? అంటే అరే ఈ వర్క్ అయిపోతే బాగుండు, వెళ్ళి నేను బొమ్మలు వేసుకుంటా అని ఒక థాట్ వస్తుంది. సో ఇట్ గివ్స్ ఎస్ మోటివేషన్. ఓకే, ఇదే ఈ వర్క్ అనేది స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఐ హ్యావ్ సమ్ అదర్ థింగ్, రైట్? అదే నేను వర్క్ చేసేసి పోయి పడుకున్నా అంటే ఓకే, దట్ ఈస్ ఆల్సో స్ట్రెస్. బట్ ఇట్ హెల్ప్స్ అస్ అవుట్లెట్ ఫర్ క్రియేటివిటీ. ప్రతి మనిషిలోనూ క్రియేటివ్ ఉంటాడు, బట్ వి వోంట్ బి ఎక్స్ప్లోరింగ్ దట్. ఓకే, యా. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతి వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఒకటి స్టార్ట్ చేస్తే హాబీ ఐ షుడ్ బి పర్ఫెక్ట్గా చేయగలిగితేనే దెన్ ఐ షుడ్ డూ దట్, అదర్వైజ్ ఐ షుడెంట్ డూ దట్ అని అనుకుంటారు. చాలా మందికి అదే థాట్ ఉంటుంది, అరే నువ్వైతే బాగా చేస్తున్నావురా, నేను ఎలా చేస్తాను రా అని అంటారు. ఒకవేళ మనం ట్రై చేయరా అన్నా కూడా దిస్ ఇస్ ద ఎక్స్క్యూజ్ దట్ దే కమ్ అప్ విత్. సో ఇక్కడ ఏంటి, నాకు నీ ఆర్ట్ మంచిగా అనిపించకపోవచ్చు, బట్ నీ ఆర్ట్ నీకు మంచిగా అనిపిస్తే యూ విల్ ట్రై టు ఇంప్రూవ్ అపాన్ ఇట్, రైట్? నేను బాలేదన్నంత మాత్రాన అది బాలేనన్నట్టు కాదు కదా. సో ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్, దెన్ యూ విల్ ఆబ్వియస్లీ ఇంప్రూవ్ అపాన్ దట్, రైట్? సో యాజ్ ఐ సెడ్, టీవీ వాచ్ చేయడం, పార్టీకి వెళ్ళడం, డ్రింక్ చేయడం, ఇవన్నీ ఐ అగ్రీ దే ఆర్ నాట్ రాంగ్. ఓకే, బికాస్ సొసైటీ అలా ఉంది కాబట్టి ఐ వోంట్ సే ఇట్స్ రాంగ్, బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి హ్యావింగ్ అ లిమిట్. నేను రోజంతా టీవీ చూస్తానంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అగ్రియబుల్ కదా, మనకు వచ్చేది ఏమీ లేదు దానివల్ల. బట్ ఇన్స్టెడ్ ఇఫ్ ఐ బ్యాలెన్స్ మై లైఫ్ అవుట్ బై ప్లానింగ్ డిఫరెంట్ థింగ్స్, దెన్ ఓకే, యూ నీడ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ వాట్ ఐ సే, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ మోడరేషన్. యా, ఓకే, యా. వన్ మోర్ థింగ్, ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఎవ్రీ వన్ షుడ్ ప్రాక్టీస్ అన్ ఆర్ట్. ఓకే, ఆర్ట్ అనేది ఏంటంటే ఇట్ హెల్ప్స్ అస్ గ్రో. మన మైండ్ అనేది ఎక్స్పాండ్ అవ్వడానికి, మన క్రియేటివిటీని ఎక్స్పాండ్ అవ్వడానికి ఇట్ హెల్ప్స్, రైట్? ఎంత ఆ హాబీలో మీరు ఎంతైనా బ్యాడ్ అవ్వండి, ఎంతైనా గుడ్ అవ్వండి, ప్రతి వాళ్ళు గుడ్ హాబీసే చూస్ చేసుకోవాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు గార్డెనింగ్ అంటే ఇష్టం, ఐ చూస్ గార్డెనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ కుకింగ్, ఐ చూస్ కుకింగ్. సో ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఫెయిలింగ్ కంటిన్యూస్లీ, ఇఫ్ యూ ట్రై టు పిక్ ఇట్ అప్ 1 or 3 months లో, యూ విల్ హ్యావ్ అ గుడ్ గ్రిప్ ఆన్ దట్, రైట్? అండ్ చాలా మంది ఫ్రీ టైం లేదు అని అంటారు, రైట్? బట్ ఇఫ్ యూ హ్యావ్ ఫ్రీ టైం, most of the people are just watching Facebook, email or anything. So that is all poisons for our free time. We are not learning anything, right? సో జస్ట్ ఒక టైంలో అనుకోండి, సో ఐఎమ్ నాట్ బిజీ. ఒకవేళ నాకు 1 hour టైం ఉన్నా కూడా ఐ వాంట్ టు డూ సంథింగ్ అని ఒక థాట్ కనుక మనకు వస్తే, then we'll obviously think about ways how we can use that 1 hour of time, right? ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఐఎమ్ టూ బిజీ అని ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఐఎమ్ టూ బిజీ, ఐఎమ్ వర్కింగ్ సో హార్డ్ అని ఒక ఫ్యాషన్ అయిపోయింది. బట్ దట్ ఈస్ నాట్ ఐడియల్, రైట్? పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నావు అంటే నీ కోసం వర్క్ చేయట్లేదు, యూ వర్కింగ్ ఫర్ ద కంపెనీ. సో వాట్ యూర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే లాంగ్ రన్ లో కంపెనీ ఆబ్వియస్ గా మన కోసం ఉండదు. సో వీల్ బీ ఫర్ అవర్ సెల్ఫ్, రైట్? మనం రిటైర్ అయిపోయాక మనకి ఏ హాబీస్ లేవంటే ఆబ్వియస్లీ విల్ బి ఫీలింగ్ బోర్డ్, రైట్? సో యా, ఐఎమ్ టూ బిజీ అనేది ఒక బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ లాగా అయిపోయింది. నేను బాగా హార్డ్ వర్క్ చేస్తా కాబట్టి ఐఎమ్ వెరీ గుడ్ అని అనుకుంటారు. బట్ మనకే వీఆర్ టెల్లింగ్ అవర్ సెల్స్ దట్ వీఆర్ బిజీ, వీ డోంట్ హ్యావ్ టైమ్ టు డూ ఎనీ అదర్ థింగ్స్, రైట్? సో అదే మనము ఓకే, ఐ హ్యావ్ 1 hour ఆఫ్ టైమ్, హౌ కెన్ ఐ యూజ్ దిస్ ఎఫెక్టివ్లీ అని ఒక థాట్ లోకి వస్తే, దెన్ విల్ థింక్ అబౌట్ ద వేస్ హౌ వీ కెన్ డూ, లైక్ ఏదో ఒక పికప్ చేసుకోవడానికి, దెన్ విల్ థింక్ అబౌట్ ఇట్. బట్ ఇన్స్టెడ్ ఇఫ్ యూ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ సూపర్ బిజీ, దెన్ ఆబ్వియస్లీ యూ వోంట్ థింక్ అబౌట్ దట్ వేర్ యూ కెన్ యూజ్ దట్ టైమ్, రైట్? ఇంకోటి, వన్ మోర్ ఆర్గ్యుమెంట్ పీపుల్ సేస్ దట్ అరే ఇప్పుడు నాకు టైం లేదు, when my kids all leave me, or when they get well settled, or when I settle down permanently or take a retirement, then I'll think, because I'll have time at that time, right? Because at that time, even if you have the time, you won't be having the energy.
you might or you might not, but you might not do it as quickly as possible. For example, when you are 30 years of age, it takes you 2 months to learn some new skill, right? అదే స్కిల్ మీకు 60 years or 50 years లో పికప్ చేయాలంటే ఇట్ మైట్ టేక్ లాంగర్, because you will not have that amount of patience or energy, రైట్? సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత త్వరగా మాస్టరీ అనేది సంపాదిస్తారు, రైట్? సో వాట్ ఐ సే ఇస్ దట్ apart from your daily jobs or daily schedule which you have, if you have at least 1 or 2 hours of free time, right, try to manage them effectively and try to pick up a hobby, because hobbies అనేవి ఎప్పుడు బ్యాడ్ అవ్వవు, right? Because obviously we're working on ourselves. So yeah, carve out మీ షెడ్యూల్ నుంచి టైం తీసుకోండి and try to find a hobby. ఓకే. అండ్ ఈయన ఫోటో రాబర్ట్ ఏ స్టెబిన్స్ అనేది ఏ పర్స్పెక్టివ్ ఆఫ్ అవర్ టైమ్ అని ఒక బుక్ రాశాడు. సో హీ రోట్ మోస్ట్ బుక్స్ అబౌట్ హౌ టు యూజ్ అవర్ లీజర్ టైమ్ ఎఫెక్టివ్లీ. సో హీ హ్యాస్ 2 or 3 books on that topic. So if you have a time, I suggest you to read any one of those books. Okay, so they'll help you how to categorize your hobby and how to work upon it. Okay, yeah, that's it. I just want to conclude it with that. So yeah, I just want to say that everyone should have a hobby. I mean, you should have one serious hobby at least in your life. It can be anything: traveling, photography, cooking, drawing, ఏదన్నా కానీ. You don't need to be perfect on that, but you need to be able to spend enough time on that. ఓకే, నేను ఫుడ్ కూడా మర్చిపోయాను రా తినడం అని అంటారు చాలా మంది. ఎందుకంటే బికాస్ దే ఆర్ లైకింగ్ దట్ హాబీ, రైట్? నాకు నచ్చక నేను చేస్తే దట్ ఈస్ నాట్ అ హాబీ. ఐ షుడ్ బి లైకింగ్ దట్ అండ్ డూయింగ్ దట్ as long as possible. That is a hobby, right? So I would suggest everyone should try and pick up a hobby, because ultimately it will help us. It will personally help us in our life and also our mental growth. Okay, so with this I conclude this session on hobbies. Hopefully we'll have another session in future about the same thing in a different perspective. So any questions or anything, if you have, you can post it in the chat box, or you can unmute yourself and ask. Otherwise we can conclude. We have only 5 minutes left, however. And one more thing, manaki WhatsApp group ఒకటి ఉంది. There will be posting updates. ఆ లింక్ అనేది ఒక నంబర్ టైప్ చేస్తాను. జస్ట్ డ్రాప్ అ మెసేజ్ టు దట్ నంబర్ అండ్ విల్ యాడ్ యూ టు ద వాట్సాప్ గ్రూప్. Okay, then thank you. We'll end this session here, and I'll see you in the next I'll see you next Sunday. Okay, thank you all for joining once again, and I'll see you guys soon. Thank you. Goodbye.